రేవంత్ రెడ్డి ఎటువంటి ప్లాన్లు వేసుకున్నాడంటే ఇప్పుడు ప్రజలకు ఇది నిషేధమైనప్పటికీ, ప్రజలకు ఇది ఆరోగ్యానికి మంచిది కానప్పటికీ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఒక బీర్ చూసుకున్నాం, ఈ హంటర్ బీర్ చూసుకుంటే మాత్రము ఇప్పుడు ఆ కంపెనీ నుంచి ఆల్రెడీ ఆ కంపెనీ బ్యాన్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఆ కంపెనీ నడుచుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ వాడు ఒక 100 రూపాయలు డిమాండ్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక నేను జస్ట్ 40 రూపీస్ పెడతా ఒక బీర్ కానీ రేవంత్ రెడ్డి అంటాడు. మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఆయన పూర్తి స్థాయిలో ఎంత కమ్ముకుంటాడంటే ఇక 160 రూపాయలు ఒక బీరు, లేకుంటే 180 రూపాయలు ఒక బీర్ అని ఇక రేవంత్ రెడ్డి పెడతాడు. దీనివల్ల ఆయనకేం లాభం అంటే, ఈ పరంగా చూసుకుంటే ఆయనకు 120 రూపాయలు లాభము, అదే పరంగా 180 రూపాయలు చూసుకుంటే ఆయనకు 140 రూపాయలు లాభము. ఈ విధంగా ఒక బీరుకు 140 లాభమైనప్పటికీ కొన్ని వేల బీర్లను, లక్షల బీర్లను దింపితే ఎన్నో కోట్ల రూపాయలు బ్యాంకులు నింపితే కానీ నిండని పెద్ద పెద్ద కట్టెల్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి జేబులో వస్తున్న ఆలోచనతో